ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారికి ఏదైతే నేను చేసిన కార్యక్రమాలు ఉన్నాయో అవి మిమ్మల్ని త్వరగా పూర్తి చేయమని వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా హౌసింగ్ 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి అదొక చరిత్ర. కాకినాడ పట్టణంలో 11,000 ఇళ్ళు మొదలుపెట్టాం కనుక మిగతా అందరి ఇళ్ళు కూడా పూర్తి చేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా ఓఎన్జీసీ వల్ల చాలామంది మత్స్యకార కుటుంబాలు నష్టం జరుగుతుంది. ఆ ఓఎన్జీసీ కూడా సమస్య పరిష్కరించాలని, ఓఎన్జీసీతో పోరాడి నష్టపరిహారం తీసుకొచ్చి మత్స్యకార కుటుంబాలకి తోడ్పాటు ఉండేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓఎన్జీసీ కార్యక్రమంలో ఏ ఉద్యమం చేపట్టినా కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా మీకు తోడ్పాటునిస్తుందని సందర్భంగా తెలియజేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధనలు జరుగుతున్నాయి కానీ కాకినాడ వాతావరణం వేరు. ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష వేరే పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలైనా కాకినాడ పట్ల సంస్కృతి లేదు. ఈ రోజులకు కూడా అది ఎక్కడ కూడా రాలేదు. గతంలో నేను గెలిచినప్పుడు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినప్పుడు కానీ కాకినాడలో సంస్కృతి లేదు. కాకినాడలో ఆ సంస్కృతి నచ్చదు కనుక తప్పకుండా అటువంటి కాకినాడ పట్ల ఉండదు. ఏదైనా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరగటం కొంచెం ఇబ్బంది వాతావరణమే కనుక ఎమోషనల్గా ఉన్నారు, కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదన్న యొక్క భావన. ఈరోజు అధికారులు ఉండొచ్చు, రేపు అధికారులు ఉండకపోవచ్చు కానీ ఇటువంటి కక్ష సాధింపులు అనేది కరెక్ట్ కాదని నా భావన. అక్కడ లోకల్ పరిస్థితి ఏంటో తెలియదు కానీ కాకినాడ వరకు గతంలో లేదు, ఇప్పుడు ఉండవు అటువంటి అని నేను భావిస్తాను.